ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలా క్యూట్గా ప్రతిసారి అలిగి అమ్మని ఐస్ చేయడం నీకు అలవాటు అయిపోయింది. డ్రైవర్, కార్ ఆపు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఉండు. అయ్యో, సారీ, చూసుకోలేదు. నువ్వా? మీరా? పోయినసారి కలిసినప్పుడు పరువు తీశారు, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? సారీ అమ్మా, నేను చూసుకోలేదు. తెలుసుకోకుండా కొడతారు, చూసుకోకుండా గుద్దుతారు. ఇదంతా డబ్బిచ్చిన ధైర్యమే కదా మేడం. వదలండి మేడం, వదలండి. అయ్యో, నీకు దెబ్బలు తగిలాయి, పడిపోతావు. పర్లేదు మేడం, ఇంకా ప్రాణాలైతే ఉన్నాయి కదా. నా కష్టం మీద నేను పడతాను. మీలాంటి వాళ్ళ దగ్గర సాయం తీసుకోవడం కూడా నాకిష్టం లేదు. నీ పేరేంటి? ప్లీజ్ చెప్పమ్మా. శ్రీవల్లి. గుళ్ళో నా తొందరపాటుతనం తప్పే. అందుకు మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను శ్రీవల్లి. ఆ రోజు నా బాబు కనిపించలేదన్న కంగారులో నీ మీద చేసుకున్నాను. మీ కంగారు విలువెంతో తెలుసా మేడం? క్రిమినల్ అని నా మీద ముద్ర పడేంత. నాకు ఆశ్రయం ఇచ్చిన ఆశ్రమం వాళ్ళు నేనక్కడ ఉండకూడదని నన్ను బయటకి గెంటేసేంత. నేనిలా రోడ్డు మీద పడేంత. ఇద్దరు రౌడీ ఎదవలు ఎత్తుకుపోదామని చూస్తే తప్పించుకొని ఇలా మీ ముందుకు వచ్చి పడేంత. ఏంటి? రౌడీలు నీ వెంట పడ్డారా? నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? ముందు హాస్పిటల్కి వెళ్ళి తర్వాత స్టేషన్కి వెళ్ళి ఆ రౌడీ వెదవుల మీద కంప్లైంట్ ఇద్దాం. అవసరం లేదు మేడం, తప్పించుకున్నాను కదా, నాకది చాలు. ఇవాళ తప్పించుకున్నావు, మరి రేపేంటి? చెప్పు శ్రీవల్లి, ఏం చేస్తావు? నేను పెట్టిన కేసు నుంచి వాళ్ళు బయటకు వస్తే అప్పుడేం చేద్దాం మేడం? చెప్పండి. మీరేమో మీ మహల్కి వెళ్ళిపోతారు, కానీ నేనిలా రోడ్డు మీదనే బ్రతకాలి కదా. నన్ను వదిలేండి మేడం, మీ దారిన మీరు వెళ్ళండి. ఆగు. స్టేషన్ కొద్దు, కనీసం హాస్పిటల్కైనా వెళ్దాం పద. దెబ్బలు ఎక్కువగా తగిలాయి, ఇలానే వదిలేస్తే చాలా ప్రమాదం. ప్లీజ్ శ్రీవల్లి, నేను చేసిన తప్పుని ఎలానూ చెరిపేయలేను, కానీ తప్పుని సరిదిద్దుకోనివ్వు. ఇది చేయకపోతే జీవితాంతం నేను ఈ బాధను మోయలేను. హాస్పిటల్ నుంచి మా ఇంటికి వెళ్దాం. నీకు దెబ్బలు తగ్గాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అదేంటి మేడం? ఇంకేం మాట్లాడకు. ఇది జాలో దయతోనో చేయడం లేదు, చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను. ప్లీజ్ శ్రీవల్లి. పద. అయ్యో అయ్యో, ఊడిపోయిందా? ఉండు, నేను వేరే బ్యాగ్ తీసుకొస్తా. అలాగే మేడం. ఇదిగో బ్యాగ్.
నువ్వు పద. మీ అమ్మ ఫోటో కేదార్. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా కేదార్? ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. మా అమ్మ ఫోటో ఉందంటే వాళ్ళెవరో మనకు సంబంధించిన వాళ్లే కదా దాత్రి. వాళ్ళు అమ్మకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతున్నారంటావా? మనం కార్ దగ్గరే ఉండుంటే వాళ్ళెవరో తెలిసేది కదా దాత్రి. కేదార్, ఆ సిచ్యువేషన్ మనం అక్కడ ఉండేలా లేదు కదా. కరెక్ట్ దాత్రి. మిస్ అయిపోయారే అన్న ఫీలింగ్ నన్ను అలా అడిగిస్తుంది. వాళ్ళెవరో తెలుసుకోలేకపోయానే అన్న బాధే మాట్లాడిస్తుంది. వాళ్ళేమన్నా ఆపదలో ఉన్నారేమో అన్న భయమే నన్ను కలవర పెడుతోంది. కేదార్, ఆ పరిసర ప్రాంతాలన్నీ మనం చూసాం. మనకెక్కడా అనుమానించదగ్గట్టు ఏది కనిపించలేదు కదా. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళకెవరితోనూ అక్కడ చిన్న గొడవ ఉంటుంది. అది సార్ట్ అవుట్ చేసుకుని ఫోటో మన కార్లో ఉండడం చూసి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. అమ్మ ఫోటోతో తిరుగుతున్నారంటే వాళ్ళెవరో మనకి చాలా ముఖ్యమైన వాళ్లే దాత్రి. అదైతే కన్ఫర్మ్. కాకపోతే వాళ్ళెవరో నా ఆప్తులా, నా బంధువులా, నా రక్త సంబంధీకులా అనేది తెలియట్లేదు దాత్రి. కేదార్, ఇలా నీలో నువ్వే ఇన్ని ప్రశ్నలతో ఇబ్బంది పడ్డం కన్నా వెళ్ళి మావయ్య గారినే అడిగితే ఆన్సర్ దొరకొచ్చేమో కదా. అడిగితే చెప్తారంటావా దాత్రి? అసలు ఆయనకి తెలుసంటావా? అడక్కపోతే అసలు మనం అడుగుంటే ఆయన ఏం చెప్పేవారో కూడా మనకు తెలియదు కదా. ఒక్కసారి వెళ్ళి అడగడం వల్ల నష్టమేం లేదు కదా. ఈసారి మావయ్య గారికి ఏమైనా గుర్తొస్తే చెప్పే అవకాశం అయితే ఉంటుంది కదా. అదెందుకు మనం వదులుకోవాలి?